రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం రాయ్కల్ గ్రామ శివారులోని పంచముఖ గుట్టపై వెలిసిన రామలింగేశ్వరుడిని స్వయంగా శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించాడని అంటారు. ఉత్తర రామేశ్వరంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ఘన చరిత్ర ఉంది. ఈ ఆలయంలోని శివలింగాన్ని శ్రీరాముడే ప్రతిష్ఠించినట్టు మాణిక్య ప్రభు చరిత్రలో పేర్కొన్నారు. లింగాన్ని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించాడనడానికి నిదర్శనంగా దానిపై రామబాణం గుర్తుంటుంది. శ్రీరామచంద్రుల వారి ఇష్టదైవం సాక్షాత్తు పరమశివుడు. రాముల వారికి ఉన్న శివభక్తి అంతా ఇంత కాదు. రాముల వారు ఎన్నో శివలింగాలను స్వయంగా ప్రతిష్టాపన చేసిన ఆనవాళ్లు దేశంలో చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో అతి ముఖ్యమైన ఆలయం పాలమూరు ప్రాంతంలో వెలిసింది. అసలు ఇక్కడ నిజంగా శివలింగం కదులుతుందా, పెరుగుతుందా? అదేదో తెలుసుకోవాల్సిందే. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం రాయ్కల్ గ్రామ శివారులోని పంచముఖ గుట్టపై వెలిసిన రామలింగేశ్వరుణ్ణి స్వయంగా శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించాడని అంటారు. ఉత్తర రామేశ్వరంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ఘన చరిత్ర ఉంది. ఈ ఆలయంలోని శివలింగాన్ని శ్రీరాముడే ప్రతిష్ఠించినట్టు చరిత్రకారుడు మాణిక్య ప్రభు రచించిన చరిత్రలో పేర్కొన్నారు. అంతేకాదు, లింగాన్ని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించాడనడానికి నిదర్శనంగా దానిపై రామబాణం గుర్తు ఉంటుంది. లంకాధిపతి రావణాసురుణ్ణి సంహరించి సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వెళుతూ దండకారణ్యానికి దగ్గరలోని ప్రాంతమైన రామేశ్వరంలోని బదరీ వృక్షం కింద శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేశారని భక్తుల విశ్వాసం. శివుడి ఆజ్ఞ లేనిదే జరగలేదు, ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు. అలాంటి శివుడి మహిమలు అపారం. తాను ఇష్టమైన చోట ఇష్టపడ్డట్టుగా ఉండటం శివుడికే ప్రత్యేకం. రావణుడి సంహార పాపం నుంచి విముక్తి పొందాలంటే శ్రీరాముడు కోటి లింగాలను ప్రతిష్ఠించాలని శివుడు ఆజ్ఞాపించాడట. అలా శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని అంటారు. ఎన్నో కారణాల వల్ల ఆలయంలోని శివలింగం ప్రతి ఏటా పెరుగుతుందని భక్తుల విశ్వాసం. దానికి నిదర్శనంగా శివలింగం చుట్టూ పగుళ్లు ఏర్పడుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం నాడు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు ఈ ఆలయానికి తరలివస్తారు. శివరాత్రి పూజలు నిర్వహించి ఉపవాస దీక్షలను ఇక్కడే విరమిస్తారు. ఈ ఆలయం షాద్నగర్ NH44 నుంచి రాయ్కల్ గ్రామం 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రాయ్కల్ గ్రామం నుంచి పంచముఖ గుట్ట రామేశ్వరానికి 4 కిలోమీటర్లు ప్రయాణించాలి. షాద్నగర్ నుంచి నేరుగా బస్సు సౌకర్యం కూడా ఉంది.